అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలకు భారంగా మారారు. ట్రంప్ వైఖరితో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. అందులో ముఖ్యంగా టారిఫ్స్తో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసే ప్రయత్నం చేశారు. పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. అయితే ఆయా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో టారిఫ్లపై 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జూలై 9వ తేదీతో ముగియనుంది. జూలై 9 తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 9 తర్వాత ట్రంప్ తీసుకునే నిర్ణయమే శాంతికి దారితీస్తుందా లేక శకం తలకిందులయ్యేలా చేస్తుందా అన్నది ఇంకా తెలియదు. కానీ ట్రంప్ వైఖరిని బట్టి చూస్తే చెడ్డ చెయ్యి తీయనిది, మంచి చెయ్యి మిగలనది అన్నట్టే ఉంది. ప్రపంచానికి ఈ దఫా ట్రంప్ టారిఫ్ తికమకగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండడం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఆయన వైట్ హౌస్లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్లకు కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈ విషయం గురించి తనకు ఎవరైనా ముందే చెప్పుంటే అసలు ఈ రేసులో ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందని చెప్పారు. సుంకాలను తిరిగి విధించడానికి జూలై 9 గడువును ఇప్పుడే నిర్ణయించలేమని చెప్పుకొచ్చారు. ఇక కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో వాడిన భాషా శైలే వాణిజ్య యుద్ధాలకు నాంది పలికినట్లయింది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఇతర దేశాలపై నేరుగా సుంకాల భారం మోపడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే ప్రయత్నాలు చేశారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు అందరికీ చుక్కలు చూపించిన తీరు. భారత్, చైనా, మెక్సికో, జర్మనీ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో ట్రంప్ అడుగులు ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రశ్నార్థకాన్ని మిగిల్చినట్లు అయింది. ట్రంప్ పాలనలో వ్యాపార ఒప్పందాలు ఆగిపోయిన దృశ్యాలు గుర్తుండే ఉంటాయి. వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కింది. ఇప్పుడు మరోసారి అదే మాదిరి దిశలో కదలికలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు అప్రమత్తమయ్యారు. గ్లోబల్ మార్కెట్లు ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలకి రియాక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు కదిలే అవకాశం ఉందని, ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం రంగాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కెనడాతో ట్రంప్ చర్చలు ముగించుకున్నట్టు ప్రకటించడంతో ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తిరిగి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ట్రంప్ మాటలకు స్థిరత్వం లేకపోవడం, ఒకరోజు చెప్పింది మరుసటి రోజు తిరస్కరించడం, ఇవన్నీ కెనడా, మెక్సికో వంటి పొరుగు దేశాలను అప్రమత్తం చేశాయి. అమెరికా స్వార్థాన్ని కప్పిపుచ్చుకునే పద్ధతిగా ట్రంప్ వ్యవహారం మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా NAFTA పునర్వినియోగానికి సంబంధించి అమెరికా అగ్ర కథానాయకుడి దూకుడు మరోసారి బయటపడిందని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కూడా రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. అధ్యక్ష పదవిని ప్రమాదకరమైనది అనిపించడం వెనుక ఆరోగ్యపరమైన మానసిక ఒత్తిడి ఉందని కొందరు పండితులు భావిస్తున్నారు. ఇదే సమయంలో టారిఫ్పై ఆయన ఎడతెరిపి లేని నిర్ణయాలు, ప్రపంచ దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు వేశాక ఆ దేశాల ప్రతిస్పందనను ఎదుర్కోవడంలో అమెరికాకు సవాళ్లు తప్పట్లేదు. జూలై 9 గడువు ముగియగానే ఏ బాణం సంధించబోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రపంచ దేశాలంతా ఇప్పుడు ఒకే ప్రశ్నలో కూరుకుపోయాయి. ట్రంప్ మళ్లీ దూకుడు పెడతాడా లేక అంతర్జాతీయ ఒత్తిడికి తలవంచుతాడా?
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్టు మస్తాన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే. వినపడుతుందా సార్? వినబడుతుంది సార్. సో ఏదైతే ట్రంప్ విధించిన 90 రోజుల గడువు, అమెరికా విధించిన 90 రోజుల గడువు జూలై 9తో ముగుస్తుంది సార్. తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ట్రంప్ ఈ జూలై 9 డేట్ అనేది ఫైనల్ కాదు, ఇది పొడిగించే అవకాశం ఉందని కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో తర్వాత ఏం జరగవచ్చు? అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి. ట్రంప్ రెండోసారి జనవరి 2025 అధికార పీఠం పట్టిన తర్వాత చూస్తే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ప్రపంచ దేశాల్లో అమెరికా యొక్క గుత్తాధిపత్యాన్ని, సామ్రాజ్యవాద పోకటిని ఏ విధంగా అయితే ఆయన చూపిస్తా ఉన్నారు ఆయన చేతల ద్వారా, దానంతటికీ కూడా ఇప్పుడు ఈ జూలై 9 గడువుతో ఆయన ముగిసిన తర్వాత ఎట్లా ఉంటారనేది చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన వ్యవహార శైలి ఇటీవల కాలంలో, అంటే రెండోసారి ఆయన 78 ఏళ్ల వయసు ఉంది. ఆయనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ రకరకాలు, ఆయన జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నారు అనేది కూడా చాలా మంది అమెరికాకి సంబంధించిన వాళ్ళు పరిశీలకులు కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనల్లు కూడా అట్లాంటి వాటిని వెల్లడించిన పరిస్థితి. సో ఆయన వైఖరి చూస్తే మనకి ఒకట ఈ సుంకాలకు సంబంధించే కదా, ట్యాక్సెస్, వాణిజ్యపరమైన అంశాల్లో ఆయన దూకు ప్రదర్శించడం, ఇతర దేశాల మీద వాటికి సంబంధించిన హైక్ తీసుకొచ్చి వాటి సంబంధాలు దెబ్బతినేలా చేయడం, లేకపోతే బెదిరింపులకు దిగటం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన మాటల్లో చూపడం ద్వారా ఆయన వ్యవహార శైలి ఒక అయోమయానికి గురి చేస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అది అమెరికా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే NAFTA ఒప్పందం, అదంటే ఉత్తర అమెరికాకు సంబంధించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంగా పిలుస్తుంది. దానికి సంబంధించి కానీ ఏదైనా ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అపసవ్యంగా ఉన్నాయనేది ఇటీవల కాలంలో వెల్లడవుతున్న అంశాన్ని మనం చూడవచ్చు. అయితే ఆయన తెలియని ఏంటంటే అమెరికాకి ఇతర దేశాలు అమెరికా మీద ఆధారపడుతున్నాయని మాత్రమే ఆయన భావిస్తున్నారు. కానీ అమెరికా కూడా ఇతర దేశాల మీద ఆధారపడుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. సో ఇది చైనా ఇటీవల కాలంలో ఆ విషయాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి. మీతో మాకు వాణిజ్యపరమైన సంబంధాలు కావాలి కానీ మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు అనేది కూడా వాదన చేసిన పరిస్థితి కూడా చూడదు. అనేక ఇతర దేశాలు కూడా ట్రంప్ వైఖరితో విభేదిస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే అసలు ట్రంప్ ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే ఆయన వ్యాఖ్యలు ఒకరోజు ఒకలా మరో రోజు ఇంకోలా మాట్లాడతారు. భారత పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి చూసినట్లయితే ఆయన తన వల్లే భారత్ పాకిస్తాన్లో అణ్వాయుధ యుద్ధం ఆగిపోయిందని చెప్తారు. అసలు అణ్వాయుధ యుద్ధం దానికి సంబంధించిన ఇక్కడ ఏమీ జరగనప్పటికీ కూడా ఆయన ఏదో ఈ రెండు దేశాల మధ్య ఆయన చర్చలు జరిపినట్టు ఆయన భ్రమంలో ఉండి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆ G7 దేశాల సమ్మిట్లో ఆయన పాల్గొని స్పష్టంగా ఆయన ఆ విషయాన్ని తేటతెల్లంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అడుగు వెనకేసి వాళ్ళే ఇద్దరు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి చూసాం. ఇప్పుడు అదే విధంగా చూసినట్టయితే ఆ జెలెన్స్కీతో ఉక్రెయిన్ రష్యాకి సంబంధించిన వ్యవహారంలో ఆయన జెలెన్స్కీతో ఆయన చర్చలు జరిపినప్పుడు ఆయన వ్యవహార శైలి చూసాం. అదేంటి అక్కడ ఆయన ఏదో ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారిస్తున్నారనేది అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఏమంటారు, వాళ్ళకున్న వనరులకు సంబంధించిన ఖనిజాలు కానీ వాటికి సంబంధించి ఒప్పందం చేస్తే మేము ఇంకా సహకారం అందిస్తాం, లేకపోతే లేదు, ఇంతటితో సాయం ఆగిపోతుందని చెప్పేసి అదొక బెదిరింపులకు దిగిన పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత లొంగ తీసుకుని అక్కడున్న ఖనిజాలను కూడా ఆ విధంగా హస్తగతం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వ్యవహారంలో ఆయన 2 వారాల తర్వాత జోక్యం చేసుకుంటున్న అమెరికా అన్న వార్తల నేపథ్యంలో 2 రోజుల్లోనే ఆయన జోక్యం చేసుకోవటం, యుద్ధం ఆయన ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించిన ఆ ప్రదేశాల మీద దాడులు పాల్పడటం, ఆ దాడులు పాల్పడిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లోనే యుద్ధం ముగిసింది, నేనే దీనికి కారణంగా అయ్యాననేది చెప్పడం. ఆ తర్వాత చూస్తే ఈరోజు
ఇరాన్ విదేశాంగ మంత్రి యొక్క ప్రకటనలు కూడా మనం చూసాం. ఆయన ఖొమేనీని మామూలుగా అయితే ఈ పాటికి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయితుల్లా ఖొమేనీ ఈరోజు చనిపోయి ఉండేవాడు, నేను కనుక జోక్యం చేసుకోకపోతే అని చెప్పడం, దాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించిన పరిస్థితి. చాలా గౌరవంగా మాట్లాడాలి, ఈ అణు ఒప్పందం కనుక గౌరవంగా జరగాలంటే ట్రంప్ మాట్లాడే తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి చూసాం. అంటే ట్రంప్ మాటలు చూస్తే ఎక్కడ కూడా ఆయన ఒక అమెరికా అధ్యక్షుడి హోదాలో హుందాతనంతో వ్యవహరించట్లేదనేది కూడా ఇక్కడ మనకి అందుతున్న సమాచారం కానీ, ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, మీడియాలో కానీ అన్ని కూడా. అంటే ఇవన్నీ చూస్తే ఏమవుతుందో ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా కొంత నీళ్ళు కమ్ముకున్న పరిస్థితి కూడా గమనించవచ్చు. సార్, అయితే ముఖ్యంగా మనకు ఇండియాకు సంబంధించి ఈ జూలై 9 తర్వాత టారిఫ్ల విషయం కావచ్చు, ఇండియాకి సంబంధించి తీసుకుంటే ట్రంప్ మాట్లాడిన మాటలను బట్టి జూలై 9 తర్వాత ప్రపంచ దేశాలు మాతో వాణిజ్య ఒప్పందాలు చర్చలు బట్టి ఆ తర్వాత టారిఫ్లో నిర్ణయం ఉంటుంది అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి బృందం అక్కడికి అమెరికాకి వెళ్ళడము, ఏదైతే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడానికి చర్చల కోసం వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో అయితే ఈ చర్చల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇండియా అమెరికా సంబంధాలు అంటే మునుపట్లానే ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఈ చర్చలు బిజినెస్ డీల్స్ ఇండియా అమెరికా మీద ఈ బిజినెస్ డీల్ సక్సెస్ అవుతాయి అంటారా? అంటే భారతదేశం ఏంటంటే అమెరికాకి సంబంధించి సత్సంబంధాలని మొదటి నుంచి కోరుకుంటాం. ఇటీవల కాలంలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారతదేశానికి కూడా 100% సుంకాలు పెంచుతాం అని చెప్పేసి ఆయన వెల్లడించిన తీరు మనం గమనించాం. అయితే భారతదేశం అంగీకరించింది దీనికి కూడా అనేది కూడా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత భారత్ ఆ విషయాన్ని మేమేమి ఆ విధంగా ఒప్పుకోలేదనే ప్రకటన కూడా చూసాం. అయితే ఇటీవల కాలంలో ఆయన ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం వచ్చినప్పుడు వాణిజ్య ఒప్పందాలు సాకుగా చూపి మేము భారత్ని పాకిస్తాన్ని కంట్రోల్లోకి తెచ్చామనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం వాణిజ్యపరమైన అంశాల కారణంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పట్టే పరిస్థితిలో మేము లేమని కూడా భారతదేశం స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో కూడా భారతదేశం అదే విధమైన వ్యవహార శైలి ప్రదర్శించబోతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. ట్రంప్ దూకుడుగా వెళ్తున్నప్పటికీ కూడా మన భారతదేశానికి సంబంధించి ఈ వాణిజ్య ఒప్పందాల్లో ఏదైతే మనకి వాళ్ళకి హోయా మీడియాగా లబ్ధి చేకూరుతుందో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ ట్రంప్ తెచ్చే ఒత్తిడికి తలెక్కుతారని నేనైతే అనుకోను. ఇండియాకి సంబంధించి ఏంటంటే వాణిజ్యపరమైన అంశాల్లో అమెరికానే కాక ఇతర దేశాలన్నింటిలో కూడా మన దేశం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటా ఉంది. అయితే ట్రంప్ చెప్పినట్లుగా ఆయన ఏదైతే ఆధిపత్య ధోరణిలో వాణిజ్య ఒప్పందాలను అంగీకరించే పరిస్థితి అయితే భారతదేశానికి లేదు. ఈ విషయాన్ని భారతదేశం ఇప్పుడే చాలా అంతర్జాతీయ వేదికల మీద కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఆయన పెంచబోయే సుంకాలు కానీ లేకపోతే దానికి ఎట్లా భారతదేశం ప్రతిస్పందిస్తుంది, దానికి అంగీకరిస్తుందా లేదా, ఆ ఒప్పందాలు ఏ విధమైన పురుడు పోసుకుంటాయి, లేకపోతే కంటిన్యూ అవుతాయి, లేకపోతే నిలిపేయబడతాయి అనేది కూడా ఆ ఒప్పందాలు సమయంలో జరిగే చర్చల సందర్భంగా సార్, అయితే ఇండియాకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే సత్సంబంధాలు అమెరికాతో ఇండియాకు ఉన్న సత్సంబంధాల ఫలితంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యకాలంలో మోడీని ఇన్వైట్ చేయడం జరిగింది అమెరికాకి, కానీ ప్రధానమంత్రి తిరస్కరించడం అనేది కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇండియాతో ఒక బిగ్ డీల్ అయితే కుదరబోతా ఉంది, సర్ప్రైజింగ్ డీల్ అయితే ఇండియాతో అమెరికా డీల్ కుదుర్చుకోబోతుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటి ఆ డీలు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా అసలు? అదే ఇప్పుడు ట్రంప్ ఇందాక నేను చెప్తున్నట్లు కదా, ట్రంప్ ఏకపక్షంగా ప్రకటిస్తున్నవన్నీ కూడా ఆయన ముందు ప్రకటించడం, తర్వాత కాలంలో కొద్దిగా నాలుగు తెచ్చుకోవడం అనేది చూస్తాం. ఆయన ఏంటంటే నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, దానికి ఆ దేశం అంగీకరిస్తుందని చెప్పడం, ఆ తర్వాత ఆ దేశం నుంచి ప్రతిస్పందన వేరే రకంగా ఉంటే మళ్ళీ వెనక్కి తగ్గ.
ఈ విధమైన వ్యవహార శైలి కూడా చూసాం. అంటే దీనికి కారణం ఒకటే, అంటే ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు అయితే జరిగి తీరాలి. ఎందుకంటే రెండు దేశాలు ఆ, మనకున్న వాణిజ్యానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ స్థాయిలో కుదుర్చుకోవచ్చు. అమెరికాతో సత్సంబంధాల నేపథ్యంలో అది అనివార్యంగా జరగాల్సిన ఒప్పందాలు అవన్నీ. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో బ్లాక్ మెయిల్కో లేకపోతే దాన్ని ఒత్తిడి తేవాలనో ఇండియా మీద అనే వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని భారతదేశం విభేదిస్తుంది. సో ఆయన ఏదైతే పెద్ద ఎత్తున భారతదేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారనేది నిజమే. కానీ భారతదేశం ఆయన వ్యవహార శైలి నేపథ్యంలో ఇటీవల కాలంలో సుంకాలు పెంపుదల అది భారతదేశానికి నష్టమా లాభమా ఇవన్నీ కూడా చూసిన తర్వాతే ఆ ఒప్పందానికి ముందుకు వెళ్తున్నట్టు సందేహం. రీసెంట్గా జరిగిన కెనడాతో చర్చలు విఫలమైనట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. కెనడాతో వాణిజ్య ఒప్పందాలు డీల్ కుదరడం అనేది అసాధ్యం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా 25% సుంకం విధిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే యూరోపియన్ కంట్రీస్ కూడా దీన్ని ఎలా చూడాలి మనం? యూరోపియన్ కంట్రీస్కి జీరో ట్యాక్స్ అనేది జీరో టారిఫ్ అనేది అమెరికా పరంగా ఉండడం చూసాం. కానీ ఇప్పుడు వాటి మీద కూడా 25% ట్యాక్స్ విధించడము, కెనడా పైన చర్చలు విఫలం అవ్వడము, ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని? యాక్చువల్గా మీరు చెప్తున్న ఈ ఒప్పందం ఏదైతే ఉందో మెక్సికో కానీ కెనడాకి సంబంధించి కానీ వీటికి NAFTA ఒప్పందం దాన్ని 1992లో అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ బుష్ ఉన్నప్పుడు ఆ విధమైన ఒప్పందం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అన్ని రకాల సుంకాలకు సంబంధించి రివ్యూ చేయదలుచడం ట్రంప్, వాటిని పెద్ద ఎత్తున పెంచాలని భావించడం, గతంలో ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో అవి అమెరికాకి నష్టం కలిగించేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అమెరికాకి లాభం కలిగించేలాగా నేను చేస్తున్నాను ఒక పోజులు ఇవ్వడం కోసం ఆయన చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆయా దేశాలు ట్రంప్ యొక్క వ్యవహార శైలితో విభేదిస్తున్నాయి. సో జూలై 9 తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఇటీవల కాలంలో, అంటే నేను ఇందాక చర్చిస్తాను, మీరు దాని గురించి అడుగుతాను. ఆయన ఇటీవల కాలంలో చూస్తే ఆయన వయస్సు, ఆయన జ్ఞాపక శక్తి కానీ ఆయనకి సంబంధించిన ఇటీవల రెండు కళ్ళకి శుక్లాల ఆపరేషన్ జరిగింది. అదేవిధంగా పెద్ద ప్రేగుకి సంబంధించి కొలనోస్కోప్ జరిగింది. అదేవిధంగా ఆయన జ్ఞాపక శక్తి అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉందనేది కూడా వార్తలు వస్తున్నాయి. అందుకని ఆయన నిన్న శుక్రవారం ఆయన వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే, అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం అనేది అంత ఆషామాషి కాదు అనేది ఆయన చెప్పాడు. కార్ రేసింగ్ కానీ బుల్ రైడింగ్ అంటే అవేంటి ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు, బుల్ రైడింగ్ లో కానీ కార్ రేసింగ్ లో కానీ. సో అలాంటి పరిస్థితే ఎప్పుడు చావు ఎదురవుతుందో తెలియని పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి ఉంటది అనేది ఆయన. అయితే మీరు అన్నట్టు ట్రంప్ బేసికల్లీ బిజినెస్ మ్యాన్. ఆయన ఎన్ని చెప్పినా రాజకీయ నాయకుడు కాదు, ఒక బిజినెస్ మ్యాన్ గానే ట్రంప్ జీవితం అనేది గడిచింది. కాకపోతే ఆయనకి అమెరికా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, అమెరికా అధ్యక్షుడు అవ్వడం అనేది ఆ మోజు తీరిపోయింది అంటారా ఇప్పుడు? అంటే మోజు తీరిపోయింది కానీ ఆయన ప్రపంచాధినేతగా ఆయన పేరు పొందాలి, ఏదైనా ప్రపంచ దేశాలన్నీ తన కిందే ఉన్నాయి, తాను ఏది చెప్తే జరుగుతుందనే ఒక భావంలోకి విన్నట్టుగా కనిపిస్తాం. జనరల్గా ఈ 70-80 దశకాల్లో ఏంటంటే ఎవరైనా మానవ జీవితంలో ఏంటంటే ఒక రకమైన చాదస్తం కానీ వాళ్ళు అనుకున్నదే జరగాలనే ఒక కొన్ని రకాలైన డిసీజ్ అనొచ్చు, లేకపోతే మానసిక స్థితి అనొచ్చు, దానికి లోనైనట్టుగా అనిపిస్తా ఉంది. ఎక్కడ యుద్ధం జరిగినా దానే ఆపుతానని, ఎక్కడ ఏమైనా వాణిజ్య ఒప్పందాలు జరిగినా తన మాటే నెగ్గుతుందని, ఆ విధమైన వ్యవహార శైలి కూడా మనం చూస్తూ అమెరికా ట్రంప్ ఒక్కడే కాదు, ఇండియాలో అయితే రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలని, అంటే ఒక ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత వ్యాపార సంబంధాలను కొనసాగించడం కానీ దానికి వాళ్ళ పదవులను ఉపయోగించడం కానీ ఒప్పుకోరు. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ విషయానికి వస్తే, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ఆసిఫ్ పులిని పిలిపించి మొన్న ఆయన వాళ్ళ కొడుకు అల్లుడితో అక్కడ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి ఆయన కొన్ని ఒప్పందాలు పాకిస్తాన్తో చేసుకుంటే దాని గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూనే వాళ్ళ సొంత వ్యాపారాలను కూడా అక్కడ పెంచుకునే దానికి లాభం కలిగే విధంగా తన అమెరికా అధ్యక్ష పదవిని వినియోగించుకుంటున్నారనేది కూడా ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమవుతుంది.
సరే, టారిఫ్లకి సంబంధించి మాట్లాడుకుంటే కోర్టు తీర్పు ఏదైతే అమెరికన్ కోర్టు టారిఫ్ల మీద ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను అయితే వ్యతిరేకించింది. ఖచ్చితంగా ఇలా ఏకపక్ష ధోరణిలో ట్రంప్ ఇలా అమెరికన్ అధ్యక్ష పదవిలో ఉన్న ఎవరైనా సరే ఇలాంటి బిజినెస్ డీల్స్ అనేది ఏకపక్షంగా తీసుకోవడానికి, సొంతంగా తీసుకోవడానికి అవకాశం లేదు. అమెరికన్ కాంగ్రెస్ ఏదైతే అమెరికన్ కాంగ్రెస్లో చర్చించాకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు చెప్పడం జరిగింది. అమెరికన్ కాంగ్రెస్లో కూడా దీని మీద తీవ్రంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ఎలాంటి నిర్ణయం బయటకు వచ్చి ఉంటుంది, అసలు అమెరికన్ కాంగ్రెస్ యొక్క ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ మన ఇండియన్ పార్లమెంట్ లాగే ఉంటుందా, అమెరికన్ కాంగ్రెస్ డెసిషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇండియాలో ఏదంటే అన్ని ఒక పార్టీకి ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన మెజారిటీ ఉంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో గత 2 దశాబ్దాలుగా చూసినట్లయితే అధికార పార్టీగా ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయాలు ఖచ్చితంగా అమలై తీరుతాయి. దానికి సంబంధించిన రాజకీయ ఎత్తుగడలు కానీ, దానికి సంబంధించిన బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా వాళ్ళు అనుకున్న దాన్నే గతంలో అయితే అఖిలపక్ష సమావేశాలు జరిగి దానికి సంబంధించి కొన్ని అభిప్రాయ సేకరణ, వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగేది. ఇటీవల కాలంలో ఆ విధమైన ఇది లేకుండా మన బీజేపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నిర్ణయాలే అమలు తీరుతున్న పరిస్థితి కూడా. అయితే అమెరికాలో కొంత డిఫరెంట్, కొంత అక్కడ ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారో, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా అక్కడ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ దిగిపో అనే నినాదంతో కూడా ఇటీవల కాలంలో నిరసన ప్రదర్శనలు అనేక రాష్ట్రాల్లో చేశారు. దానికి సంబంధించి అక్కడ పోటైన విధానం కూడా మనం చూడొచ్చు. సో అదేవిధంగా ఆయన తీసుకున్న సుంకాల పెంపుకు సంబంధించి కానీ, ఇంకా వేరే ఈ వీసాలకు సంబంధించి కానీ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా కోర్టుల దగ్గర పెండింగ్ లో ఉన్న పరిస్థితి, కోర్టులు స్టే ఇచ్చిన పరిస్థితి కూడా అక్కడ చూసాం. సో దాంతో ట్రంప్ పునరాలోచనలో పడ్డారనేది కూడా ఇక్కడ స్పష్టమైంది. అయితే దాని పట్ల ఆయన కొంత దిగి వచ్చిన పరిస్థితి, వెనకడుగు వేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే అది తాత్కాలికంగా వెనకడిగేశారా, భవిష్యత్తులో మరింత కఠినంగా మారతారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనం చూసాం ఆయనకి సంబంధించి ఎలాన్ మస్క్ నుంచి ఆయన స్నేహితుడిగా ఉండి ఆయనకి ఎట్లయితే ఎలక్షన్స్ లో సపోర్ట్ చేసి ఆయన గెలుపుకి కారణమయ్యారో, ఆయనే ట్రంప్ నిర్ణయాలతో విసిగి వేసారిపోయారు. దానికి ఎలాన్ మస్క్ కి సంబంధించిన వ్యాపారాలకి సంబంధించిన రాయితీల మీద దెబ్బతీయటం కూడా కారణం అయ్యి ఉండొచ్చు. కానీ ట్రంప్ వ్యవహార శైలి అంటే ఎన్నికలకు ముందు ట్రంప్ వైఖరితో ఆయన అనుకూలంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్ణయాలతో విసిగి వేసారిపోయిన పరిస్థితి. అవసరమైతే రాజకీయ పార్టీని, అమెరికాలో ఇంకో రాజకీయ పార్టీని, డెమోక్రాట్స్ రిపబ్లిక్ కాకుండా ఇంకొక రాజకీయ పార్టీని కూడా పెట్టాలన్న ఆలోచన ఎలాన్ మస్క్ చేసినట్టు కూడా మనం ఆ వార్తల ద్వారా చూసాం. సో అంటే ట్రంప్ వ్యవహారం ఇక్కడనే కాదు, యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నారో దానికి తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కూడా చూసింది. సో యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కూడా ఎక్కడ ట్రంప్ కి అనుకూలమైన వైఖరి లేదు. అదేవిధంగా ఇండియాకి సంబంధించి కానీ, చైనాకి సంబంధించి కానీ, పాకిస్తాన్ కానీ ఇంత పెద్ద ఎత్తున సుంకాలు పెంపు అనే దాన్ని అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అది అమెరికాకి ప్రపంచ దేశాల్లో దానికి ఉన్న సంబంధాల మీద కూడా ఈ యొక్క ట్రంప్ సుంకాల పెంపు ప్రభావం పడిందంటంలో సందేహం లేదు. సో ఇవన్నీ నేపథ్యంలో తిరిగి ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగాలన్నా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు రావాలి, సుంకాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఏదైతే వాణిజ్య ఒప్పందాలు జరగబోతా ఉన్నాయో వాటికి కూడా వయా మీడియాగా మధ్యస్థంగా వెళ్ళాలి. కానీ తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శించేటైతే ఆయా దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏదైతే ట్రంప్ 90 రోజుల గడువు, ఏదైతే టారిఫ్ల మీద డెసిషన్ తీసుకోవడానికి 90 రోజుల గడువు విధించడము జూలై 9తో ముగియనుండడంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ జూలై 9 అనేది ఫైనల్ కాదు, ఈ గడువు ఇంకా ఎక్స్టెన్షన్ చేయవచ్చు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీని మీద అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా, ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కూడా బిజినెస్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఇది వాటి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే.